శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఈ 2025 విశ్వావసనామ సంవత్సరంలో 2025-26 విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఆదాయం, అవమానం, వ్యయం, రాజ్యపూజ్యం ఎట్లా ఉన్నా ఏంటి చూద్దాం. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఈ తులారాశి వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు నెరవేరుతాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చి మంచి వృద్ధిలోకి వెళ్తారు. విదేశీ ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది కొంచెం గడ్డుగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలకి కూడా ఇది అనుకూలమైనటువంటి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం. అట్లాగే విశ్వావస సంవత్సరంలో వివాహం కానటువంటి యువకులకి వివాహాలై సుఖంగా కుటుంబాలు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విశ్వావసనామ సంవత్సరం తులారాశి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా యోగ్యమైనటువంటి కాలం. అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. అట్లాగే బంగారం వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంచెం గడ్డుకాలం చెప్పొచ్చు. సువర్ణ రజతాలు 2 కూడా రేట్లు అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. షేర్ మార్కెట్ కూడా కొంచెం అతలాకుతలంగా ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టుకోవాలి. జై హింద్. భారత్ మాత.